రెండవ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి 11 వచనాలు మనము ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుంటాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం. సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 17 verses from 1 to 11. తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయీలును, ఓబద్యాను, జకర్యాను, నెతనేలును, మికాయను, వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటినూ సంచరించుచు జనులకు బోధించుచుండిరి. ఫిలిష్తీయులలో కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచు వచ్చిరి. అరబీయులను అతనికి 7,700 గొర్రె పొట్టేలను 7,700 మేకపోతులను తెచ్చుచూ ఇచ్చిరి. చాలండి. ఇప్పుడు మొదటి దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం చాప్టర్ 15. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుదాం. దావీదు తన కొరకు దావీదుపురమందు ఇల్లు కట్టించెను. దావీదు దేవుని మందసమునకు ఒక స్థలమును సిద్ధపరిచి దాని మీద గుడారం ఒకటి వేయించెను. మందసమును ఎత్తుటకును నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకుని చెప్పి వారు తప్ప మరెవరునూ దేవుని మందసం ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. ఇప్పుడు 14, 15 వచనాలు కలిసి చదువుదాం. అప్పుడు యాజకులను లేవీయులను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమను తాము ప్రతిష్ఠించుకుని తర్వాత లేవీయులు యెహోవా సెలవిచ్చిన మాటను బట్టి మోషే ఆజ్ఞాపించినట్లు దేవుని మందసము తన దండులతో తమ భుజముల మీద ఎత్తుకొనిరి. చాలండి. మరొకసారి ప్రభు సహాయం నిమిత్తమై ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమగల తండ్రి, మా ఘనమైన గొప్ప దేవ, చదవబడిన వాక్య భాగంలో దీవించము. మా ఆత్మీయ నేత్రములను తెరవ చేయము. వినుటకు మా చెవులను, అంగీకరించుటకు మా హృదయమును సిద్ధపరచము. మీ దృష్టికి యోగ్యకరమైన జీవితంలో జీవించి అనేకులకు ఆశీర్వాదకరముగాను మా మట్టుకు మేము మాదిరికరముగాను జీవించుటకు సాయం చేయండి. మరొకసారి మీ శిలువ రక్తంలో నుండి కడిగి శుద్ధి చేసి ప్రభు పని నిమిత్తమై పరిశుద్ధమైన పాత్రగాను ఉపయోగకరమైన పనిముట్టుగాను ఉంచవలసిందిగా కోరుచున్నాను. కృతజ్ఞతలు చెల్లిస్తూ మమ్మల్ని మీ కృపగలస్తులకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి దేవుని మనసుతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. యెహోషాపాతుని గురించి మనం చదివాం. దావీదు అక్కడ ఒక మాట చదివాం. దావీదు ఎలాగైతే నడిచాడో అలాగా
యెహోషాపాతు కూడా నడిచాడు అనే మాట మనం చూస్తున్నాం. అందుకనే దావీదు కాంటెక్స్ట్లో కూడా ఒక సందర్భం చదివాం. ఏంటి? మందసమును తీసుకొని రావటం. ఎప్పుడైతే దావీదు సింహాసనం ఎక్కాడో, దావీదు సింహాసనం ఎక్కిన వెంటనే ది టాప్ ప్రియారిటీ ఈజ్ ఫార్ ది ఆర్క్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందసానికి మొట్టమొదటి ప్రాధాన్యతనిచ్చినాడు. ఫిలిస్తీన్లతో యుద్ధానికి చేసడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మందసం తీసుకుని పోతే వాళ్ళు ఒక మాట అన్నారు, మందసం వస్తుంది, యెహోవా దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తాడు, మనం గెలవలేము, వెళ్ళిపోదామన్నారు. అంటే ఎక్స్టర్నల్ సింబాలిక్ ఎవిడెన్స్ దట్ గాడ్ ఈజ్ విత్ దెమ్ ఈజ్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది ఆర్క్. బాహ్య సంబంధంగా దేవుడు మనతో కూడా ఉన్నాడు అని ఇతరులకు తెలియజేయటానికి కంటికి కనపడేది ఏంది అంటే దేవుని మందసం. ఎప్పుడైతే దేవుని మందసము కంటికి కనబడుతూ వచ్చిందో, ఫిలిస్తీన్లే కాదు, ఇంకా ఎవరైనా ఇశ్రాయేలీల శత్రువులు ఎవరైనప్పటికీ వారు భయపడిపోతూ వచ్చారు. అదే సందర్భంలో ఏ రాజులైతే దేవుని మందసమునకును దేవుని పరిశుద్ధాలయమునకును గౌరవము, మర్యాద లేదా ఘనతను, ప్రాధాన్యతను ఇస్తూ వచ్చారో వారి రాజ్యాలన్నీ కూడా అభివృద్ధి చెందాయి. అంతేకాదు ఆశీర్వదించబడ్డాయి. దావీదులో ఉన్నటువంటి జీవితంలో పతనాలు ఉన్నాయి, లేవని చెప్పడంలా, కానీ ఆయన యొక్క గుర్తు, ఆయన యొక్క ధ్యేయం ఒకటే, గాడ్ మస్ట్ బి ఎక్సాల్టెడ్ అండ్ ఐ మస్ట్ బి బిలో హిమ్. దేవుడు హెచ్చించబడాలి, అంతేకాకుండా దేవుని యొక్క ఆలయములకు ప్రాధాన్యతనివ్వాలి. హీ కెప్ట్ గాడ్ ఇన్ ద ఫస్ట్. దేవుని మొట్టమొదటి దావీదు గొల్యాతు దగ్గరికి యుద్ధము చేసేపోయేటప్పుడు కూడా ఒక మాట, యుద్ధము యెహోవాదే, యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. కంటికి కనపడడం లేదు దేవుడు, కానీ హిజ్ డిపెండెన్స్ ఈజ్ ఆన్ గాడ్. ఆయన యుద్ధానికి పోతున్నాడు కానీ యుద్ధం చేసేది దేవుడే అని చెప్తున్నాడు. యుద్ధం చేశాడు కానీ యుద్ధం చేసేది దేవుడే అని చెప్పాడు. గొల్యాతును హతమార్చినాడు కానీ దేవుడే ఈ పని చేశాడని చెప్పాడు. ఎప్పుడైతే సౌలు దగ్గర తీసుకుపోయాడో ఒక మాట అన్నాడు, దట్ ఈస్ కాల్డ్ ది హ్యూమిలిటీ. అంటే ఒకటి మనము మన యొక్క జీవితంలో నేర్చుకోవలసినటువంటి పాఠము ఏంటంటే, దేవుని కార్యము చేయటానికి దేవుడు నిన్ను ఉపయోగించుకునేటప్పుడు యు డోంట్ బి పఫ్డ్ అప్. దాని గురించి అతిశయించవా. దేవుడే ఈ కార్యం చేసినాడు, నేను కాదు చేసింది అని చెప్పేది మనం నేర్చుకోవాలి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. దావీదు యొక్క జీవితంలో మనం చూసేది అదే. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 58వ వచనం చదువుతున్నాను. సౌలు అతన్ని చూచి, చిన్నవాడా, నీవు ఎవని కుమారుడు అని అడుగగా దావీదు, నేను బెత్లెహేమీయుడైన యెష్షయిను నీ దాసుని కుమారుడను. ఐఎమ్ ది సన్ ఆఫ్ దై సర్వెంట్. అంతకుముందు ఇంకొక మాట చదువుదాం. 57వ వచనం. దావీదు ఫిలిస్తీని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతన్ని పిలుచుకొని పోయి ఫిలిస్తీని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొని వచ్చాను. డ్రాయింగ్ మాస్టర్లు ఎవరైనా ఉన్నారా మన మధ్యలో? ఆర్టిస్టులు అక్కడ ఏమని రాశారండి? చిత్రపటం వేస్తే ఎటుంటుంది? సౌలు దగ్గర పోయాడు. సౌలు దగ్గర ఎట్ట పోయాడు? కడగ తీసుకుని పోయాడా? కాదు. ఎవరు తీసుకున్నాడండి? ఫిలిస్తీని తల చేతను ఉండగా. ఫిలిస్తీని తల చేతిలో ఉంది. ఎవిడెన్స్, ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ వెరీ క్లియర్. పోతే అక్కడికి ఏమన్నా సౌలుతో 40 దినాలు ఉన్నావయ్యా నువ్వు యుద్ధం చేసి, ఏం చేత కాలే వాత కాలే, బెటర్ యూ గెట్ డౌన్. నాకు ఆల్రెడీ అభిషేకం ఇచ్చేసాడు సమూయేలు, ముందుగానే ఉంది 15వ అధ్యాయం. కాబట్టి రాజుగా ఉండటానికి నేను యోగ్యనే, ఇప్పుడన్నా దిగేసాను అనలా. ఏమంటున్నాడు? నీ దాసుని కుమారుడు, నీ దాసుని కుమారుడు. హీ ఈజ్ నాట్ అట్ ఆల్ క్లెయిమింగ్ ద గ్లోరీ ఫర్ హిమ్సెల్ఫ్. అది మనం నేర్చుకోవాల్సింది. తనంతట తాను తనకు ఘనత రావాలని కానీ మహిమ రావాలని కానీ
ప్రజల పొగడ్తను పొందాలని కానీ ఆశించిన వాడు కాదు. అనేకసార్లు మన జీవితాల్లో వీ మస్ట్ బి బిహైండ్ ద సీన్ అండ్ బిఫోర్ ద సీన్ ద లార్డ్ మస్ట్ బి దేర్. మన యొక్క కార్యకలాపములకు ముందు ప్రభు ఉండాలి, ప్రభు వెనుక మనం ఉండాలి. ఎప్పుడైతే అలాంటి జీవితము జీవించేది మనము నేర్చుకొని మన యొక్క జీవితంలో దానిలో అమల్లో పెడతామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన హస్తం మన పక్షంగా పనిచేయడం మనం చూస్తాం. అంతేకాదు, చూడండి, ఇదివరకు మనం చదివాం ఇంకొక మాట, 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. దమస్కు వశమున ఉన్న సిరియా దేశమందును దండును ఉంచగా సిరియనులు దావీదులకు దాసులై కప్పము చెల్లించుచుండిరి. దావీదు ఎక్కడికి పోయిననో యెహోవా అతని కాపాడుచుండెను. దావీదు ఎక్కడికి పోయిననో యెహోవా అతని కాపాడుచుండెను. ఏంటి కారణం? ఇంకా మనం మొదటి సమూయేలు 23వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనం. అయితే దావీదు అరణ్యంలో కొండ స్థలముల యందును జీపు అను అరణ్య ఒక పర్వతమందును నివాసం చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెతికిదనను దేవుడు సౌలు చేతికి అతనికి అప్పగించలేదు. అక్కడేమో అనుదినమో వెతుకుతున్నాడు, ఇక్కడేమో ఎక్కడికి పోయినాడో దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. అందుకనే నా ఎత్తైన కోట, నా ఆశ్రయము, నా కేడము, నా దుర్గము, ఏమేమి చెప్పాలని చెప్పేశాడు. కారణం ఏమిటి? ది హ్యాండ్ ఆఫ్ గాడ్ వాజ్ మూవింగ్ అస్ అలాంగ్ విత్ డేవిడ్. నెహెమ్యా గ్రంథంలోనికి వెళ్తే ఎప్పుడైతే ప్రాకారపు గోడలు కట్టాలని వాళ్ళంతా ఉద్దేశించి యెరూషలేముకు అందరినీ ఇశ్రాయేలు జమ చేసినాడో, నెహెమ్యా గ్రంథం మనం చదువుతూ వస్తే ఒక మనం చూస్తాం, యెహోవా హస్తము వారికి తోడుగా ఉండేను, యెహోవా హస్తము నాకు తోడుగా ఉండేది, యెహోవా హస్తము నాకు తోడుగా ఉండేది. దే ఫెల్ట్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హస్తము వారి పక్షముగా పని చేయటము వాళ్ళు కనులను చూసి అనుభవించి దాన్ని మనకు రాసిపెట్టేశారు. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, ఎప్పుడైతే దేవుని యొక్క మాటను వింటూ దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటూ ఉంటామో అప్పుడే మనకు సాధ్యమవుతుంది. ఫోన్లు చేస్తారు, మనకందరికీ ఫోన్లు ఉన్నాయి. నాయన ఫోన్ చేసిన శబ్దం గుర్తుపడతాం, స్నేహితుడు ఫోన్ చేసిన గుర్తుపడతాం, మన ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని గుర్తుపడతాం, పేర్లు చెప్పక్కర్లే. వాళ్ళు ఏమిరా బాగుంటాం అంటాం, అదే నా చెప్పండి డాడీ అంటాం చెప్పకముందే. వాళ్ళ స్వరాలు మనం గుర్తుపడుతున్నాం. ఇప్పుడు క్వశ్చన్ మార్క్, మారు మనసు పని ఎన్ని సంవత్సరాలు అయింది? దేవుని స్వరమును మనము గుర్తుపట్టే అంతటి స్టేజ్లోనికి వచ్చామా? దట్ ఈస్ ఇంపార్టెంట్. మన ఫెలోషిప్లో భక్తి గారి నాయకుడు నేర్పించింది అదే. వాయిస్ ఆఫ్ ద లార్డ్ పుస్తకం రాశాడు. మొట్టమొదటిసారిగా నేను స్కూల్ ఎడ్యుకేషన్లో పోయి కూర్చున్నాను. ఆల్ ఇండియా హోలీ కాన్వకేషన్ వచ్చింది దేనికోసం? ఎయిర్పోర్ట్ చూస్తామని, కాన్వకేషన్ చూస్తామని కాదు. మా అమ్మకు మాట చెప్పింది, రేపు పోయి ఎయిర్పోర్ట్ నువ్వు మా పూర్వ హైదరాబాద్కి పోయి మా అమ్మ చూపిస్తాడు, ఏరోప్లేన్ చూపిస్తాడు, ఎయిర్పోర్ట్ చూపిస్తాడు, ఆడ మీటింగ్లు ఉంటాయి, మీటింగ్లు చూసుకున్నారు అంటే, సరే ఎయిర్పోర్ట్ చూస్తాం కదా, ఏరోప్లేన్ చూస్తాం కదా. అప్పుడు ఎయిర్ప్లేన్ చూసిందే లేదా ఆ దినాల్లో, A60sలోనో. పోతే మా మామ అప్పటికి రక్షణ పొందినాడు, మానమనసు పొందినాడు, బాప్తిసం పొందినాడు, సంఘంలో బాధ్యతలు వస్తున్నాయి. ఆడ దిగిన వెంటనే 2 రోజులు అయితేనే ఒకటే బడినాడు. ఏంది మామ, ఫస్ట్ రోజు అయిపోయి, 2వ రోజు అయిపోయి, 3వ రోజు వస్తుంది ఎయిర్పోర్ట్కి తీసుకుని, ఎయిర్పోర్ట్ లేదు ఏం లేదు, కూర్చో అన్నాడు. అయిపోయింది. వచ్చింది దేనికోసం అనుకున్నా. ఏంది ఎయిర్పోర్ట్లో అంటాడు, ఎయిర్పోర్ట్ లేదు. ఎవరు చెప్పుకోవాలా? ఆడ అమ్మ లేరు, నాయన లేరు. మూలకు పోయి ఏడుస్తున్నా. చూసినాడు, రైట్ రా అన్నాడు. పైన ఏం ఎయిర్పోర్ట్ ఏడుస్తున్నావా అన్నాడు. నేనేం పలకలే. ఇంకా ఈయన ఎట్లా సూపర్ అనుకున్నా, అది పక్కన పెట్టేద్దాం. ఉదయకాలము బైబిల్ స్టడీ బ్రదర్ భక్సింగ్ గారు వచ్చారు. ఆయన మాట్లాడుతున్నాడు, గాడ్ డస్ స్పీక్, గాడ్ డస్ స్పీక్, గాడ్ డస్ స్పీక్ అంటున్నాడు. వాట్ ఈస్ దిస్? ఏంది ఈయనతో మాట్లాడినాడు? దేవుడు ఏమన్నా? దేవుడు మాట్లాడతాడు, మనం నమ్మింది మాట్లాడే దేవుడు. మనం ఆయన స్వరం వినేది నేర్చుకోవాలి. పదే 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 దాని మీద చెప్పి మెసేజ్లు చెప్తా పోయినాడు. నాకు అనిపించింది,
ఈయన దేవుని స్వరం విన్నప్పుడు మేము ఎందుకు వినకూడదు? ఆయన కూడా లక్షణాలు మాకు లేవే. ఆయన అంతగా గట్టిగా చెప్తున్నాడంటే సత్యమే. కళ్ళారా చూస్తున్నాం ఆయన చేసే కార్యాలు, ఆయన చేసే బోధలు కళ్ళారా చూస్తున్నాం. అంతేకాదు ఆయనకి విశ్వాసము కళ్ళారా చూస్తున్నాం. ఆయన చేసేటువంటి క్రియలు దేవుని మీద ఆధారపడి చేసేటువంటి క్రియలను చూస్తున్నాం. ఇవన్నీ చూసినప్పుడు ఆశ్చర్యం వేసింది. దేవుడు ఒక మానవుని ఉపయోగించుకున్నప్పుడు ఎందుకు మరొకరితో మాట్లాడాడు? మనం ఎందుకు ఆయన స్వరం వినకూడదు? వాట్ ఆర్ ది కండిషన్స్ టు బి లైడ్ డౌన్ టు హియర్ హిజ్ వాయిస్? ఏలియాకు అగ్ని వచ్చింది, కానీ 3 అద్భుతాలు జరిగినా కూడా దేవుని యొక్క స్వరము వినలేకపోయాను, చెప్పక తప్పదు. ఎందుకండి? హీ వెంట్ ఆన్ హిజ్ ఓన్ వే. సొంత మార్గంలో పోయాడు. హోరేబు పర్వతం మీద నిల్చుకొని ఉండమంటే పోయి గుహలో దాక్కున్నాడు. ఇట్ ఈస్ నాట్ ద ప్లేస్ వేర్ ఆర్ వై. దేవుని దృష్టిలో మనం ఏ స్థానంలో ఉండాలని దేవుడు కోరినాడు. ఈ దినం మనం ఈరోజు ఏ స్థానంలో ఉంటున్నాం? ఆ స్థానంలో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడా, లేకపోతే ముఖము తిప్పుకొని వెళ్ళిపోతున్నాడా? అందుకే నేను ఒక రెఫరెన్స్ చదివినా, మోషేతో చెప్పినాడు, వాళ్ళందరినీ పంపించాయి, నువ్వు వచ్చి నా దగ్గర నిలుచుకున్నాడు. యెహోవా సన్నిధిలో మోషే నిలుచు ఉండాను. యెహోషువ దగ్గరికి వద్దాం. ఆయన సన్నిధిలో సాగిలపడ్డాడు. ఎప్పుడు? ఇశ్రాయేలు 36 మంది చనిపోయినారు. చనిపోయినప్పుడు సాగిలపడ్డాడు. ఏమన్నాడు ప్రభు, ఎందుకు ఇంకా నేల మీద ముఖం పెట్టుకున్నావు? ఇశ్రాయేలులో పాపం ఉంది. ఫస్ట్ యూ ఎరాడికేట్, దెన్ యూ కమ్ హియర్. పాపమును ఏమాత్రం కూడా సహించు దేవుడు కాదు. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. దట్ ఈస్ గాడ్స్ డిజైర్, దేవుని యొక్క కోరిక. ఇప్పుడు అలాంటి పరిశుద్ధమైనటువంటి దేవుని నమ్ముకునేటువంటి మనము దేవుని యొక్క స్వరము వినటానికి నేర్చుకోవాలి. అంటే ఆయన కట్టడలను, న్యాయ విధులను, నిబంధనలను మనము తెలుసుకోవాలి. గాడ్ స్పీక్స్ త్రూ సర్కమ్స్టాన్సెస్. సందర్భముల ద్వారా దేవుడు మాట్లాడను. చాలా టాపిక్ ఉంది. తర్వాత దాని గురించి నేను ఎన్నోసార్లు ధ్యానం చేస్తూ వచ్చిన. గాడ్ స్పీక్స్ త్రూ హిజ్ వర్డ్. దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. గాడ్ స్పీక్స్ టు ది మెసెంజర్. ఇక్కడ ఎవరు వర్తమానికుడు ఉన్నాడో వాడు పనికి మాలోడైనా చెప్పేస్తున్నాడు, ఇన్క్లూడింగ్ మీ. గాడ్ స్పీక్స్ ప్రొవైడెడ్ టు కమ్ బై ఫెయిత్. నువ్వు విశ్వాసంతో దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని, ప్రభువా ఐ వాంట్ టు హియర్ దై వాయిస్, నాట్ ఎనీ మ్యాన్స్ వాయిస్. మానవుని స్వరం నాకు అక్కల, అది ఎందుకు నిష్ప్రయోజనం, దానివల్ల నాకేం ఆశీర్వాదం ఉండదు. కాబట్టి నేను నీ స్వరం వినగోరు వచ్చాను, నువ్వు నాతో మాట్లాడని ప్రార్థన చేసుకొచ్చినావంటే దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. గాడ్ స్పీక్స్ త్రూ క్రియేషన్. సృష్టి ద్వారా దేవుడు మాట్లాడతాడు. గాడ్ స్పీక్స్ త్రూ ది ప్రేయర్స్ ఆఫ్ అదర్స్. ఇతరుల ప్రార్థన ద్వారా దేవునితో మాట్లాడతాడు. గాడ్ స్పీక్స్ టు ది వర్షిప్ ఆఫ్ అదర్స్. ఇతరుల యొక్క ఆరాధన ద్వారా దేవుడితో మాట్లాడతాడు. ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు దావీదు దగ్గరకు పోదాం. దావీదు తన యొక్క జీవితంలో నేర్చుకునేటువంటి విధానం ఏంటంటే లవింగ్ ది ఆర్క్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మందసమును ప్రేమించుట. సింహాసనం మీదకి వచ్చిన వెంటనే మొట్టమొదట ఆయన ధ్యాస దేని మీదకి పోయిందంటే దేవుని యొక్క మందస్సు మీదకి పోయింది. దేవుని యొక్క మందస్సు మీదకి పోయినప్పుడు 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనం మొదటి వచనం చదువుతున్నాను. తర్వాత దావీదు ఇశ్రాయేలులో 30,000 మంది శూరులను సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతిగా యెహోవాను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అచ్చట నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరూ కూడా బాయిలా యెహోయాదాలో నుండి ప్రయాణమాయను. ఎక్కడ నుండి అది? 3వ వచనం. దేవుని మందసం క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా, అబీనాదాబు ఇంట్లో నుండి తీసుకొచ్చాడు. ఎందుకు అబీనాదాబు ఇంట్లో ఉంటే అబీనాదాబుకు ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి ఇప్పుడు మందసాన్ని తీసుకొని పోవాలని దేవుడు దాని మీద ఉద్దేశించాడు. దావీదు తీసుకొని వచ్చాడు. ఉద్దేశం మంచిదా కాదా? కాదా, ఉద్దేశం మంచిదే. కానీ ఏం జరిగింది చూడండి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం, క్షమించాలి 6వ వచనం చదువుతున్నాను. వారు నాకోను కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందు ఉజ్జా
చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా. ఉజ్జా చేయి చాపినాడు, దేవుని మందసం పట్టుకుని. అది కూడా తప్పేనా? మానవ దృక్పథంలో చూస్తే తప్పేంలే, మంచిదే ఉద్దేశించాడు. మందసం కింద పడకూడదు కాబట్టి మందసం పైనే ఉండాలి. కాబట్టి మందసం పట్టుకుపోతాడు. ఏమైంది అక్కడ? చెయ్యి ఎండిపోయింది. చూడండి, యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణం మీద అతను మొత్తగా అతడు అక్కడి నుండి దేవుని మందసం వద్ద పడి చనిపోయాను. ఫ్యాటల్ పనిష్మెంట్. ఇప్పుడు మందసం స్టార్ట్ చేసింది ఎవరండి తీసుకొచ్చేదానికి? త్వరగా మీరు చెప్తేనే. మందసం తీసుకొస్తా దానికి ప్రయత్నం చేసింది ఎవరు? మొదలుపెట్టింది ఎవరు? దావీదు. శాపం వచ్చింది ఎవరి మీదకి? ఎవరి మీదకి అండి? ఉజ్జా మీదకి వచ్చింది శాపం. చచ్చిపోయినాడు. ఆయన ఉద్దేశం కూడా మంచిదే, మందసం కింద పడుకుని పెట్టేశాడు. ఎప్పుడైతే చచ్చిపోయినాడో దావీదు సర్కమ్స్టాన్స్, అందుకే నేను చెప్తున్నాను ఏమని, గాడ్ స్పీక్స్ త్రూ సర్కమ్స్టాన్సెస్. పరిస్థితుల గుండా దేవుడు మనతో మాట్లాడు. వీ మస్ట్ క్వశ్చన్ అవర్ సెల్ఫ్, వై ఇట్ హ్యాస్ హ్యాపెండ్. ఈ సంగతి నా జీవితంలో ఎందుకు జరిగింది? దేవుని హస్తము ఇందులో ఉందా? నేను నేర్చుకోవలసిన పాఠము ఇందులో ఉందా? దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఉజ్జా చనిపోయినాడో ఏం చేసాడు దావీదు? ఏం చేసి చూడండి, 9వ వచనం. ఆ దినమున యెహోవా మందసమును ఆ యొద్ద ఎలాగుండనుకొని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఓబెదెదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచాను. అయిపోయింది, నాన్న పెట్టేసినాడు. యెహోవాకు భయపడి. ఆ సంఘటనను చూసినప్పుడు దేవుని యొక్క భయం ఆయన హృదయంలో పనిచేసింది. దేవుని మందసం తీసుకొని వస్తున్నాము, మంచి ఉద్దేశంతో పోయినాము, మంచి కొత్త గేడెలు ఎద్దుల బండి అంతా కూడా కొత్తదే పెట్టాము. ఉపయోగం ఇదివరకు ఏమాత్రం ఉపయోగించిందే, నాకు శక్తి సామర్థ్యాలు అన్నీ చేశాను, చేస్తే అది బండి పడిపోయింది. ఉజ్జాస్ మంచి చేస్తామనేటువంటి చేపెట్టేశాడు అన్న శాపం వచ్చింది. ఉజ్జాస్ చచ్చిపోయాడు. వాట్ ఈస్ దిస్? దిస్ గాడ్స్ హ్యాండ్ ఈస్ లెట్ ది గాడ్స్ విల్ బి రివీల్డ్ టిల్ సచ్ టైమ్ ఇట్ మస్ట్ బి దేర్ ఓన్లీ. ఓబెదెదోము ఇంట్లోనే పెట్టేసినాడు. దేవుని యొక్క చిత్తము తిరిగి కనుక్కునేంత వరకు ఆ మందసం అక్కడే ఉండాలి. దేవుడు కొన్ని సంఘటనలు మన జీవితాల్లో చేసినప్పుడు స్టాప్ ద జర్నీ. యాత్రా జీవితంలో ఆగిపోవాలి. ద్వితీయోపదేశకాండంలో ఒక మాట ఉంది, 24వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 5వ వచనం. అక్కడ మిర్యామును జ్ఞాపకము చేసుకొనుడి. 24వ అధ్యాయం 9వ వచనం. మీరు ఐగుప్తుల నుండి వచ్చినప్పుడు త్రోవలోనే నీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దానిని జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఒకటి ఇన్సిడెంట్ చెప్తున్నాడు మోషే. మిర్యామును జ్ఞాపకం చేసుకోండి. ఏంటి మిర్యాముని జ్ఞాపకం చేసుకునేది? సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ మోషే మీద సరిగినారు. మోషే మీద సరిగిన వెంటనే అహరోను మిర్యాములు ఇద్దరు సరిగినారు. అక్కడ మీరు ఇంటికి పోయిన చదవండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో దేవుడు అక్కడ జోక్యం చేసుకొని అందరినీ రమ్మన్నాడు. ముగ్గురిని రమ్మన్నాడు ప్రత్యక్ష గుడారంలోనికి. ముగ్గురు వచ్చారు. మోషేను బయట పెట్టాడు, ఇద్దరిని లోపలికి రమ్మన్నాడు, ఒకరిని శిక్షించినాడు. ఒకరిని శిక్షించిన వెంటనే రెండో ఆయనకు బుద్ధి వచ్చింది. ప్రభావమును క్షమించమని ప్రార్థన చేశాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి వచనం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండేది కనుక అతను పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోను అతనికి విరోధముగా మాట్లాడారు. మిర్యాము అహరోను విరోధంగా మాట్లాడినారు. టైం లేదు అనుసరడానికి. విరోధంగా మాట్లాడితే దేవుడు ముగ్గురిని పిలిచినాడు, మోషేను, అహరోను, మిర్యామును. మోషే ఈజ్ నాట్ కన్సర్న్. చెప్పాలంటే మోషే మీద క్రైమ్ ఉంది, క్రిమినల్ ఉంది, నేరం మోపారు. ప్రభు ఏమో ముగ్గురిని పిలిచినాడు. చూడండి, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారం రండి హఠాత్తుగా మోషే అహరోను మిర్యాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా ఏమైంది? ఇక్కడ చూద్దాం. 5వ వచనం.
యెహోవా మేఘస్తంభంలో దిగి ప్రత్యక్ష యొక్క ద్వారం వద్ద నిలిచి అహరోను మిర్యాములను పిలిచాను. ఇద్దరిని పిలిచినాడు. మోషేను బయటనే పెట్టేసినాడు. మోషే నతిని పిల్లడేమో ముగ్గురిని పిలిచాడు. ఎందుకు? మోషే మీద శనిగినారు కాబట్టి. ముగ్గురిని పిలిచి మోషేను బయట పెట్టినాడు. అహరోను మిర్యాములు ఎదురు వచ్చినారు. మిర్యాముకే శిక్ష పడింది. ఎప్పుడైతే మిర్యాముకు శిక్ష పడి కుష్ఠరోగం అయిపోయిందో అహరోను చూశాడు. చూసిన వెంటనే అహరోను మేము పాపులము డిక్లేర్డ్. అహరోను కూడా కలుపుకున్నాడు. మిర్యామే కాదు ప్రవ్వా పాపం చేసింది, నేను కూడా పాపం చేసిన, కాబట్టి ఏం చేయాలా? మోషేకు చెప్తున్నాడు, దయచేసి మమ్మల్ని వేడుకో, మా పక్షంగా వేడుకో, ప్రార్థన చేయి. చూడండి సంఖ్యాకాండం 12వ అధ్యాయం 11వ వచనం. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికీ సగం మాంసము క్షీణించిన శిశు సేవ వలనే ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాను. మోషే మొరపెట్టాడు. మోషేకు ప్రార్థన చేసినాడు, దేవునికి ప్రార్థన చేయడంలా. మోషే మొరపెడితేనే ఏమైంది? ప్రభు ఒప్పుకోలా. వాళ్ళ వెలుగులు పెట్టు, వాళ్ళ తన నాన్న అమ్మేసాల వేసిన తర్వాత వెలుగులు పెట్టిన తర్వాత 7 రోజులు ఉండాలి. 7 రోజుల తర్వాత మళ్ళీ పాలెంలో చేరితే అప్పుడు పాలెం జర్నీ విల్ స్టార్ట్. పనిష్మెంట్ ఈజ్ దేర్. ఎప్పుడైతే ఇక్కడ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అని చెప్పాము. మిర్యాముకు కుష్ఠరోగము ఎప్పుడైతే వచ్చిందో అహరోను యొక్క దోషమును కూడా తాను గుర్తెరిగినాడు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకు మోషేను బయట పెట్టినాడు? ఎందుకు మా ఇద్దరిని పిలిచినాడు? మిర్యాముకి ఎందుకు శిక్ష ఇచ్చినాడు? బహుశా మిర్యాము ఎక్కువగా ఏం చేసిందో తెలియదు, గాడ్ నోస్. కానీ మోషేనే ప్రార్థన చేశాడు, బయటపడ్డాడు. అందుకనే దేవుని యొక్క సంఘంలో మనము కలిసి ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని సంఘటనలు జరిగినప్పుడు, ప్రభువా యామ్ ఐ ఇన్ ఎనీవే పార్ట్ ఆఫ్ ఇట్? ఏ సందర్భంలోనైనా మీ నామమునకు అపకీర్తి లేదా దోషం చేసిన వారిలో నేను కూడా ఒకడునా? ప్రభువా నన్ను ముందు పరీక్ష చేయి. ఇప్పుడు దావీదు పరీక్ష చేసుకున్నాడు, మందసాన్ని ఆపేశాడు. మళ్ళీ ఎప్పుడు చేసినాడు చూడండి. ఇప్పుడు 2వ దినవృత్తాంతం దానికి వెళ్దాము. 17వ అధ్యాయం. ఇక్కడ మందసాన్ని మొదటి దినవృత్తాంతం 15వ అధ్యాయం. 15వ అధ్యాయం అండి, 2వ వచనం చదువుతున్నాను. మందసమును ఎత్తుటకు నిత్యము తనకు సేవ చేయుటకును యెహోవా లేవీయులను ఏర్పరచుకుని చెప్పి, వారు తప్ప మరి ఎవరును దేవుని మందసమును ఎత్తకూడదని దావీదు ఆజ్ఞ ఇచ్చెను. రియలైజేషన్ ఆఫ్ ది మిస్టేక్. ఇప్పుడు కొత్త బండ చేసినాడు, అన్నీ చేసినాడు, అది కాదు పద్ధతి. లేవీయులు ఎత్తుకోవాలి, భుజం మీద పెట్టుకోవాలి, మొయ్యాలి. దట్ ఈస్ ది ప్రాసెస్. గాడ్ విల్ నాట్ కాంప్రమైజ్ ఇన్ కీపింగ్ అప్ హిస్ హోలీనెస్ and also at the same time demanding holiness from our lives. దేవుడు తన యొక్క ఆజ్ఞానుసారమైనటువంటి పరిశుద్ధతను కాపాడుకొనుట యందు ఏమాత్రము కూడా రాజీ పడేవాడు కాదు. అదే సమయంలో తన ఆజ్ఞలను గైకొనుట యందు మనము కూడా అలాగే ఉండవల్లని దేవుడు నిశ్చయించిన వాడై ఆ విషయాలు కూడా రాజీ పడాడు. వాట్ గాడ్ సేస్ యు మస్ట్ డూ, దట్స్ ఆల్. దేవుడు ఏమైతే నీకు నాకు చేయమని చెబుతున్నాడు అది చేయాల్సిందే, వితౌట్ ఎనీ ఫర్దర్ కౌంటర్ క్వశ్చన్. ఇప్పుడు దావీదు జ్ఞాపకం వచ్చింది, లేవీయులు తీసుకోవాలి మందసము, అది భుజాల మీదనే పోయాలా, ఆ యాజకులే ఆ పని చేయాలా, కాబట్టి వాళ్ళని ఆ బాధ్యతను అప్పగించాలా అనేటువంటి అవగాహన తాను తిరిగి జ్ఞాపకము చేసుకున్న వాడై అప్పుడు లేవీయులను మోయాలని తీసుకొచ్చి లేవీయులను ముందు పెట్టేశాడు. చూడండి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం. లేవీయుల పితరుల సంతతులకు మీరు పెద్దలై ఉన్నారు. ఇంతకుముందు మీరు ఇశ్రాయేలీయుల దేవుడిని యెహోవా మందసమును మోయక యుండుట చేతను. కారణం చెప్తున్నాడు. మనము మన దేవుడైన యెహోవా విధిని బట్టి విచారణ చేయకొనుట చేతను. ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్ ఉంటే చూడండి, అక్కడ ఉంది, we did not bring it in due order. ఏ క్రమములో మందసమును తీసుకుని రావాలో ఆ క్రమమును మనము పాటించలేదు. డ్యూ ఆర్డర్ ఫెయిల్డ్.
Therefore curse came. Journey stopped. దేవుని యొక్క క్రమమును మనం అందుకనే అతిక్రమము చేయవారు ఏమాత్రం కూడా వర్ధలు. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధలు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవారు కనికరం పొందరు. మనం నేర్చుకున్నాం ఇవన్నీ. బట్ వెన్ ది టైం కమ్స్, సమయం వచ్చినప్పుడు వాటిని మన జీవితంలో అమలులో పెట్టుచున్నామా, అది కావాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మెట్టు. ఇప్పుడు దావి చెప్తున్నాడు, మనం తీసుకురావాలా. డ్యూ ఆర్డర్ పోయింది. విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేసను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాని తేవలను మీరు తీసుకురావాలని, నేను కాదు తీసుకొచ్చేది. యూ మస్ట్ బ్రింగ్ డ్యూ ఆర్డర్. ఆర్డర్ హ్యాస్ టు బి ఫాలోడ్. ఆర్డర్ తీసుకొచ్చినాడు, మందసాన్ని తీసుకొచ్చినాడు. చూడండి 28వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీయులందరూ ఆర్భాటము చేయుచు కొమ్ములు బూరలు ఊదుచు తాళములు కొట్టుచు స్వరమండలంలో సితారాలు వాయించు యెహోవా నిబంధన మందసమును తీసుకొని వచ్చిరి. యెహోవా నిబంధన మందసాన్ని తీసుకొని వచ్చినారు. బెరడు అర్పించినారు, మధ్యలో స్తుతి పాడుతూ వచ్చారు. ది గాడ్ ఈజ్ గ్లోరిఫైడ్, గాడ్ ఈజ్ ప్రైజ్డ్. దేవునికి స్తుతి పాడుకుంటూ తీసుకుని వచ్చేసారు. అంటే వెన్ ది ఆర్డర్ ఈజ్ ఫాలోడ్, దావీదు నడిచిన ప్రకారము, దాని కాంటెక్స్ట్లో మనం మాట్లాడుతున్నాం ఇప్పుడు. దావీదు నడిచిన ప్రకారము ఒక కాంటెక్స్ట్, మందసము తీసుకుని రావటము ఏం కాంటెక్స్ట్, తన సింహాసనం మీదకి వచ్చినప్పుడు ప్రీ ఎమినెన్స్ గివింగ్ టు గాడ్స్ ప్రజెన్స్. అది కూడా ఆ మందసం కూడా దేవుని యొక్క ఆజ్ఞానుసారముగాను క్రమముగాను తీసుకొని రావాలి. అవర్ గాడ్ ఈజ్ ఎ డిసిప్లైన్డ్ గాడ్, నంబర్. అంతేకాదు, ఇంకొక మాట చెప్పాలి, గాడ్ వాంట్స్ డిసిప్లైన్డ్ బిలీవర్స్, నాట్ బిలీవర్స్ సింప్లీ. కొంతమంది ఉంటారు, దే ఆర్ వెల్ డిసిప్లైన్డ్ ఇన్ ది హౌస్ ఆఫ్ గాడ్. మీరేమన్నా అనుకోండి, 3 రకాల మనుషులు నేను చూసింది చెప్తున్నా, నా జీవితంలో చెప్తున్నా. 3 types ఆఫ్ పీపుల్. ఫస్ట్ వన్, ఫస్ట్ కమ్ లాస్ట్ గో. వాళ్ళు ఎటుంటారంటే మందిరానికి అందరికంటే ముందు వచ్చి కూర్చుంటారు. మళ్ళీ ఎప్పుడు పోయేదంటే అందరికంటే వెనకాల పోతారు. అంటే లాస్ట్ పీరియడ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అది ఎంత నాకు టైంతో కాదు, మా అక్కడ ఖరాలేదు. రెండో మనుషులు ఎట్టుంటారంటే కమ్ యాజ్ యూ లైక్, సిట్ టిల్ ది ఎండ్. ఎప్పుడైనా రాను, వాళ్ళు మధ్య లాస్ట్ వరకు కూర్చుంటారు, వాళ్ళు లేచిపోరు, ఎలక్షన్ అయిన వరకు ఉంటారు. థర్డ్ వన్, కమ్ యాజ్ ఐ లైక్, గో యాజ్ ఐ లైక్. బుద్ధిబిడ్డ కూడా వస్తాడు, కూర్చుంటాడు, బుద్ధిబిడ్డ లేస్తాడు, వెళ్ళిపోతాడు. మీరే చెప్పండి, నేను చెప్పదు జడ్జిమెంట్. హూ ఈజ్ ది బెస్ట్ వన్, హూ ఈజ్ ది రియల్, యథార్థ కలిగినోడు? ఆలోచన చేసుకోండి. మనం ఏ కేటగిరీలోకి వస్తాం? దెర్ మస్ట్ బి ఆర్డర్. నాకు జ్ఞాపకం ఉన్నంతలో నేను చెప్పాలంటే, ఆయనకు భక్సింగ్ గారికి ఇచ్చినట్టు ఓటుకి దేవుడే ఇచ్చినాడని చెప్తాను. మార్నింగ్ 9 గంటలకు వచ్చి కూర్చుంటే నేను కళ్ళారా చూసిన, 3 గంటలకు లేచిపోవడం పులిపిట్ మీద వచ్చి. నో క్వశ్చన్ ఆఫ్ రీసెస్ పీరియడ్ అని నథింగ్. హీ సిట్స్ లైక్ దట్ ఓన్లీ. మోకాలు లేచినాడంటే ఆయన ప్రార్థన అయిపోయేంత వరకు మనం ఆయన గురించి చెప్తూనే ఉంటాం. ఆయన చేసిన కార్యములు ఎందుకు చేయలేకపోవచ్చున్నామో, బికాస్ lack of prayer, lack of sacrifice. ప్రభు కొరకు చేయవలసినటువంటి త్యాగము చేయకపోవటం ద్వారా, ప్రార్థనా సమయాన్ని గడపకపోవటం ద్వారా దేవుని యొక్క ఆశ్చర్యకార్యం చేయలేకపోతున్నాను. నన్ను నమ్మిన వారు నాకంటే ఎక్కువ బలమైన కార్యం చేస్తారు. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి ఏం చేస్తారండి? కార్యములు, గొప్ప కార్యములు చేయుదురు, గొప్ప కార్యాలు చేస్తారు. దావీదు దగ్గరికి వద్దాం. దావీదు యొక్క యథార్థత ఎలాగుందంటే, మందస్సును తీసుకొని వచ్చేటప్పుడు దేవుని శిక్షకు భయపడిపోయి మందస్సును ఆపేశాడు. రెండవదిగా దేవుని యొక్క క్రమము ప్రకారము మందస్సును తీసుకుని వచ్చేసి మందస్సు స్థలంలో పెట్టేశాడు. మూడవది, మందిరం కడతామంటే దేవుడు కట్టకూడదంటే ఒప్పుకున్నాడు. 3 శ్రేష్టమైన లక్షణాలు చెప్పాలంటే, అందుకనే నా హృదయానుసారుడు అపోస్తల కార్యంలో ఇంకొక మాట చెప్పినాను, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు. దావీదు ఉద్దేశాలు కాదు, ఇతరుల యొక్క ఉద్దేశాలు కాదు,
దేవుని యొక్క ఉద్దేశాలను నీవు నెరవేర్చేవారు. మనము దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చు వారముగా ఉండాలని దేవుని యొక్క కోరిక. యెహోషాపాతు దగ్గరికి వచ్చినప్పటికీ దావీదు నడిచిన మార్గములలో నడచుచు, అంటే దేవుని యొక్క క్రమమును దావీదు ఎలాగా పాటించాడో అలాగే యెహోషాపాతు కూడా తన రాజ్య పరిపాలన విధానంలో ఆ క్రమమును పాటించడానికి పూనుకున్నాడు. ఆ క్రమమును పాటిస్తూ వచ్చాడు. పాటిస్తూ వచ్చినప్పుడు మొట్టమొదటి కార్యం ఏం చేశాడంటే దేవుని వాక్యమును గురించి బోధించుటకు పెద్దలను పంపించాడు. 2వ దినవృత్తాంతం గ్రంథం 17వ అధ్యాయం 2వ దినవృత్తాంతం 17వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపగా తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చెల్లెలను వెంబడింపగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాను. ఆశ్రయించుట నడుచుట, దేవుని ఆశ్రయించుట, దేవుడు చెప్పినట్లు నడుచుట, ఈ రెండు మొదలైనాయి. ఇంకిది కదా 6వ వచనం. యెహోవా మార్గముల యందు నడుచుకున్నట్టుగా అతడు తన మనసును దృఢపరచుకుని వాడై, కమ్ వాట్ మే ఐ విల్ ఫాలో ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ద లార్డ్. దట్ మస్ట్ బి ది డెసిషన్. వాట్ ఈస్ యువర్ ఇండివిజువల్ డెసిషన్ విత్ రిగార్డ్ టు ద లార్డ్? ప్రభువును గురించినటువంటి నిర్ణయం ఏంటి? ఒకసారి పేపర్లో రాసినారు, ఏమని రాసినారు? న్యూ ఇయర్స్ డెసిషన్స్. ఒక ఎల్కేజీ బాయ్ రాసినాడు. ఏమని రాసినాడండి? నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎంత చక్కగా రాసినాడు అనిపించింది. మన జీవితంలో నేను కూడా అంత చక్కగా చేస్తే బాగుంటుంది కదా అనిపించింది. ఐ విల్ డూ మై హోంవర్క్ రెగ్యులర్లీ. మంచిదే కదా? సత్యం రాసినాడు. ఎప్పుడన్నా మనం రాసినామా? డైలీ ఐ విల్ రీడ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ మై లైఫ్. రాసినారండి? పిల్లలు కూర్చున్నారు, రాసినారా? అట్లాంటి ఇప్పుడే రాస్తామనుకోవాలి. ఏదో సండే స్కూల్ చెప్తారా, ఇంటిలో పోతున్నాం. లెట్ us write. I will read daily the word of God before going to school or college, whatever is. I will pray daily for my all family members. I will pray my friends, college friends. రైట్, తప్పేమది? 3 పిల్లలు 4 పిల్లలకు జ్ఞాపకం ఉంటారు. రైట్, చేసి చూడండి, దేవుని కార్యం జరగదేమో చూడండి. జరుగుతుంది, చెయ్యం. యెహోషాపాతు నడిచాడు. 2వ దినవృత్తాంతం గ్రంథం 17వ అధ్యాయం. యెహోవా మార్గంలో యందు నడుచుకున్నట్టుగా అతడు తన మనస్సు దృఢపరచుకునేవాడు. డిటర్మినేషన్ టు వాక్ ఇన్ ది స్టాచ్యూస్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క కట్టడలను న్యాయ విధులను గైకొని నడుచుకున్నటకు డిటర్మినేషన్. దేవునికి డిటర్మైన్డ్ పీపుల్ కావాలి. డిటర్మినేషన్ టు ఫాలో హిమ్, డిటర్మినేషన్ నాట్ టు గో బ్యాక్. ఐ విల్ ఫాలో పాట పాడతాం, మంచిదే. మీటింగుకు, బర్త్డే పార్టీకు కాంపిటీషన్ వచ్చింది అనుకుందాం, క్లాష్ వచ్చింది, మీకు పోయిన వాళ్ళకి తెలుస్తుంది. మీటింగ్ ఎగరగొట్టి బర్త్డే పార్టీకి వెళ్ళదు ఎంతమంది? దట్ ఈస్ నాట్ ది వే. చెప్పాలంటే వాక్యానుసారమైన పద్ధతి కాదు అది. మీటింగ్ ఉంటే మీటింగ్ రావాల్సిందే, తర్వాత బర్త్డే పార్టీ, నో ప్రాబ్లం. మీటింగ్ అయినాక పో బర్త్డే పార్టీ, ఏం కాదు, ఊరేం కాలిపోదు. డిటర్మినేషన్ ఆఫ్ ది మైండ్. ఐ విల్ నాట్ కమ్, ఐ విల్ నాట్ గో. ప్రియారిటీ ఫర్ గాడ్, గాడ్స్ హౌస్, గాడ్స్ మీటింగ్. దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత, దేవుని ఇంటికి ప్రాధాన్యత, దేవుని కార్యములకు ప్రాధాన్యత. డిటర్మినేషన్ యువర్ మైండ్. దేవుడు నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో మన కాలం గడిచిపోయే కొద్దీ God wants, what are the decisions you made and what is your determination in following the Lord? దేవుని వెంబడించటంలో నీ యొక్క నియమము, నిర్ణయము, మనసు దృఢపరుచుకున్నావా? దృఢపరుచుకున్న వాడే ఏం చేశాడు చూడండి. ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను ఇదాల నుండి తీసివేసును. దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ విచ్ గాడ్ హేట్స్. ఎప్పుడైతే డిటర్మినేషన్ చేస్తావో దేవునికి అసహ్యమైన కార్యములన్నిటినీ తీసేసేయాలి. All the rubbish which God doesn't want, remove it. Then God will start doing His work. అప్పుడు దేవుడు తన పనిని చేయడానికి ఆరంభం చేస్తాడు.
ఒట్టిగా డిటర్మినేషన్ చేసి కూర్చుంటే చాలు. ఎప్పుడైతే నువ్వు మనసులో నిర్ణయం చేశావో ఆ నిర్ణయానికి తగినట్టు దేవునికి అసహ్యమైన కార్యములు నీ జీవితంలో నీ యొక్క నడకలో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసేయాలి. తీసేసినప్పుడు దేవుని యొక్క కార్యం జరుగుతుంది. తర్వాత మూడవది ఏం చేశాడు యెహోషాపాతు చూడండి, 2వ దినవృత్తాంతం 7వ అధ్యాయం. తన ఏలుబడి యందు 3వ సంవత్సరం యూదా పట్టణంలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై, ప్రయారిటీ టు ప్రీచ్ ద వర్డ్, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి. అందుకే మన గోడల మీద ఎక్కడ చూసినా ఒక్కటే గుర్తు, దేవుని వాక్యం ఉంటుంది. దిస్ ఇస్ అవర్ ఫెలోషిప్ అనిపిస్తుంది. మనం వాళ్ళు చూసి చాలామంది హిందూ టెంపుల్స్ కూడా కాపీరైట్ కొట్టినారు చెప్పాలంటే. ఎందుకు? దేవుని వాక్యాన్ని బోధించడానికి. ఆదికాండం క్షమించాలి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. If we write the verse very prayerfully on the wall itself, the verse itself will speak to the man and he creates a desire to enter into the house of God. దేవుని గోడ మీద ఉన్నటువంటి వాక్యము దేవుని ఆయన హృదయంతో మాట్లాడి, ఈ గదిలో ఏముందో, ఈ ఆలయంలో ఏముందో పోయి చూస్తాం, తాళని వచ్చి కూర్చొని వాక్యం ఇచ్చాడు. దేవుని యొక్క కార్యం జరుగుతుంది. దేవుని యొక్క వాక్యమునకు ప్రాధాన్యత, ప్రియారిటీ ఫర్ గాడ్స్ వర్డ్. అంతేకాదు టు ప్రీచ్ ద వర్డ్, వాక్యమును బోధించుటకై. అక్కడ బాగా చూస్తున్నాం. ఏం చేశాడు? ఒకరుగా ఇద్దరుగా పెద్దలందరినీ నియమించాడు. వాళ్ళందరికీ వాళ్ళు చేత పుచ్చుకొని వాక్యమును బోధించుడు. చూడండి 2వ దినవృత్తాంతం 17వ అధ్యాయం 9వ వచనం. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేత పుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటినీ సంచరించు జనులకు బోధించిరి. యూదా దేశం చుట్టూ ఉన్న దేశముల రాజ్యములన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. ఎప్పుడైతే వాక్యమును బోధించటానికి మొదలుపెట్టాడో ఆ వాక్యం అందరికీ ప్రకటించబడినప్పుడు ఏమొచ్చిందండి? యెహోవా భయం వారికి వచ్చింది. ద ఫియర్ ఆఫ్ గాడ్ ఎంటర్డ్ ఇంటూ దేర్ హార్ట్స్. ఎందుకయ్యా పొద్దున్న లేస్తానే పిల్లలకు చదువురా బైబిల్ చదువురా అంటే, కనీసం మన యొక్క జీవితంలో దేవుని భయము ప్రవేశించిందంటే ఇప్పుడు కాకపోతే రేపో మొన్నాడు ఎప్పుడో ఒకసారి మారుమోసిపోతాడు, శరీరం దానికి దారికి వస్తాడు. నువ్వు వాక్యమే చదవకపోతే ఇంకా దేవుడు ఏం మాట్లాడతాడు? అందుకని వాక్యం చదువు అని చెప్పింది. ఇక్కడ వాక్యం బోధిస్తూ పోయినారు వాళ్ళు, పెద్దలందరూ బోధిస్తూ పోయినారు, చేత పట్టుకొని పోయినారు. సెల్ ఫోన్ చేత పట్టుకొని రావడం కాదు, బైబిల్ చేత పట్టుకొని రావాలా. ఎప్పుడైతే బైబిల్ చేత పట్టుకుని వస్తావో బయట చూసే వాళ్ళు ఏమంటారండి? ఒకడేమో సెల్ ఫోన్ పట్టుకొని వస్తాను అనుకుంటాం, ఇంకొకడేమో బైబిల్ పట్టుకొని వస్తాను అనుకుంటాం. ఇద్దరు నడుస్తూనే ఉంటారు, ఇద్దరు చర్చికే వస్తారన్నారు. ఏమీ తెలియనోడు అక్కడ ఉన్నాడు, వాడు ఇద్దరిని చూసి ఎవడు చర్చికి పోతాడు అనుకుంటారు? చెప్పండి. బైబిల్ ఉండకపోతాడు, వీడు కూడా బైబిల్ వాడికే, కానీ ఈ చేతుల్లో ఏం లేదు. వాడేదో టైంపాస్ కోసం పోతాడు, జరిగిపోతున్నాడు అనుకుంటాడు. ఎక్స్టర్నల్ ఎవిడెన్స్ దట్ వీఆర్ ఏ క్రిస్టియన్ అండ్ వీఆర్ గోయింగ్ టు ది హౌస్ ఆఫ్ గాడ్. బాహ్య సంబంధమైన గుర్తులు, ఎన్నెన్నో గుర్తులు ఈడ ఉంటాయి, ఏమేమో ఉంటాయి. క్రైస్తవుడికి ఏమి గుర్తుండదు బహిరంగంగా చెప్పాలంటే. మన గుర్తు ఒకటే, క్యారీ ది వర్డ్. దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని పోవాలి, దట్స్ ఆల్. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే చేత పట్టుకొని పోతావో, ఎప్పుడు అవసరమో వెంటనే దాన్ని తీసేసి రెఫరెన్స్ చెప్పచ్చు. నేను పనిచేసే స్థలంలో అప్పుడప్పుడు ఫంక్షన్లకు ఏదైనా వస్తే కదా వాళ్ళకి క్షమించి చేత కాదు అంటే కనుక్కోలేదు. వెంటనే మా ప్రిన్సిపల్ అనేవాడు, ప్రేమనాథుడు పిలిచినాయో రెఫరెన్స్ చెప్పబోయాలేవాడు. అతిశయం చెప్పడం కాదు, కానీ ఇంటనే చెప్పేసేవాడిని. సర్వీస్ అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయింది, ఆయనకి వీడుకోలు చెప్పాలా, ఫోన్ చెప్తాడు, నా పరుగు నేను ముట్టించింది వాళ్ళకి, అది మాత్రం జ్ఞాపకం ఉంటుంది. అది ఆడుందో ఏమో తెలియదు ఎవరికి. ఎందుకు చెప్తున్నానంటే, వాక్యమును చేత పట్టుకొని బీ ఏ విట్నెస్ టు గాడ్. దేవునికి నమ్మకమైన సాక్షులుగా మనం ఉండాలి. యెహోషాపాతు చేసింది ఏంటంటే వాక్యమును బోధించాడు.
వాళ్ళు కూడా ఏం చేశారంటే వాక్యంను చేత పట్టుకొని పోయి బోధించారు. వాళ్ళ వాక్యం చేతిలోనే ఉంది. కాబట్టి ఆ ఎవిడెన్స్ని చూసినప్పుడు ప్రజలకందరికీ ఏం జరిగింది అంటే, వినిన వారికి అందరికీ కూడా దేవుని యొక్క భయం వారిలో ప్రవేశించింది. ప్రశాంతంగా రాజ్యం పరిపాలించినాడు. ప్రశాంతంగా రాజ్యం పరిపాలించినాడు. ఎప్పుడైతే దేవుని యొక్క కట్టడలను అనుసరించి, ఆజ్ఞలను అనుసరించి నడుస్తూ వచ్చాడో, దేవుని కార్యములను చేస్తూ వచ్చాడో, దేవుడు కూడా తోడై ఉండి ఆయనకు రాజ్యము విస్తరించినట్లు ఆశీర్వాదం పొందేటట్టు చేశాడు. ఎప్పుడైతే ఆహాజుతో విజయం పొందినాడో తిరిగి శాపానికి గురైపోయినాడు. అందుకనే దుష్టుల సాంగత్యము చెడుపును, మంచి దాన్ని చెడుపుతుంది. మంచి సాంగత్యము దుష్టుని బాగు చేయును ఉందండి. నేనైతే చదవలేదు వరకు. మంచి సాంగత్యము దుష్టుని బాగు చేయును అంటే నేను అర్థం చేసుకుని నేను చెప్తున్నా. మంచోళ్ళు 10 మంది అయినా దుష్టిని బాగు చేయలేము. దేవుడు బాగు చేయాలి. వాడు నువ్వు నేను కాదు, మంచోళ్ళం కాదు. అదే ఒక్క దుష్టుడు రివర్స్ ఆర్డర్, మంచి సాంగత్యం 10 మందిని జగొట్టేస్తాడు. ది పవర్ ఆఫ్ ది డెవిల్ ఈజ్ సో గ్రేట్, ఇట్ కెన్ విన్ ద పీపుల్, నంబర్ ఆఫ్ పీపుల్ మెనీ విత్ వన్ ఫెలో. జాగ్రత్త. దేవుని యొక్క వాక్యం మన చేతిలో ఉన్నప్పుడు, దేవుని యొక్క హస్తము మనతో కూడా ఉన్నప్పుడు, వీ నీడ్ నాట్ ఫియర్ ఫర్ ఎనీవన్. అందుకనే దుష్టునికి దూరంగా ఉండాలి. వెన్ యు నో దట్ దెర్ ఇట్ ఈస్ ద ఈవిల్, డోంట్ గో దేర్. అక్కడ దుష్టుడు ఉన్నాడు, దుష్ట కార్యం జరుగుతూ ఉంది, అక్కడికి పోవద్దు. ఎందుకు పోవాలి? అవసరం లేదు. మంచి కార్యం జరుగుతూ ఉంది, మంచోడు ఉన్నాడు, గో అండ్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ హిమ్. అతనితో సాహసం చేయి. ఇప్పుడు యెహోషాపాతు ఆహాజుతో విజయపొందాడు. ప్రాబ్లం వచ్చేసింది. 19వ అధ్యాయంలో యుద్ధానికి వచ్చినారు 5. ఎప్పుడైతే 5 మంది యుద్ధానికి వచ్చారో ఏం చేయాలో దిక్కు దోసన. అప్పుడు ఒక మాట రాయబడింది అక్కడ చూడండి. 2వ దినవృత్తాంత గ్రంథం 19వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నాను. యూదా రాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేము తన నగరులకు తిరిగి రాగా ఆహాజుతో యుద్ధం పోయాడు. యుద్ధం పోయినప్పుడు ఏమైంది? ఆహాజును చంపబోయి యెహోషాపాతు మీదకి వస్తే యెహోషాపాతు కేక వేసినాడు. ఏం వేసినాడండి? 18వ అధ్యాయం 31వ వచనము. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతను ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతను చుట్టుకుంది. కానీ యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోయినట్లు చేసాడు. అప్పుడు బుద్ధి వచ్చింది, మొర్ర పెట్టేశాడు. యెహోవా అతనికి సహాయం చేసెను. ఇట్స్ ఏ లెసన్ ఫర్ us. ఒకవేళ మనం తప్పుదారిని పోయినప్పుడు ఏం చేసినాడు? ఆహాజ్ పెద్ద విందు ఇచ్చేసినాడు, నువ్వు నాతో పాటు రాయా అని చెప్పినాడు. అంతే. డోంట్ గో ఫర్ విందు. మీరు ఇక్కడ గురించి నేను చెప్పడల్లా, మీరు అట్లా అనుకోబాకండి. కొన్నిసార్లు అన్యులు మన వాళ్ళు విందుకు పిలుస్తారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు లోకస్తులు విందుకు పిలుస్తారు, జాగ్రత్తగా ఉండాలి. పొలిటికల్ నాయకులు వాళ్ళు అపోజిషన్లో అట్లా ఎట్లున్నాయి కానీ విందులు పెడతారు ఒక్కోసారి. అది మోసయుక్తమైనటువంటి విందులు, జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రభు పిల్లలుగా మనం ఉన్నప్పుడు ప్రభు ఈ విందుకు పోనా వద్దా? షల్ ఐ గో ఆర్ నాట్? ఇఫ్ యూ డోంట్ వాంట్ మీ టు గో, ఐ విల్ స్టాప్ గోయింగ్. ఎందుకు? ఆ విందుకు పోవడం ద్వారా ముందుకు ఏ ముప్పు ఉందో అది నీకు తెలియదు, కానీ దేవుడు తెలుసు. సో సీక్ ది గైడెన్స్ ఫ్రమ్ గాడ్. డిస్ప్యూట్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడు, ఏదైనా ఒక నిర్ణయానికి నువ్వు రాలేకపోయిన సందర్భంలో ప్రార్థన చేయి. ఏమీ సమాధానం రాలేదు, అప్పుడు ఏం చేయాలి బ్రదర్ అంటే, ఏం చేయకూడదు, ఇంట్లో కూర్చోవాలా. నేను చెప్పేది ఆన్సర్ అంతే. ఎందుకు? ఒకటే సార్, దేవుడు ఏం సమాధానం ఇవ్వలేదు కాబట్టి నేను కూడా ఏం చేయను. దట్స్ ఆల్. నిజంగా ఒకవేళ మనము ఆయనకు సాక్షులుగా ఉండి అక్కడ పోయి ఉండాలంటే కనుక డెఫినెట్లీ గాడ్ విల్ మేక్ ఏ ప్రొవిజన్ అండ్ గాడ్ విల్ స్పీక్ టు యూ వెదర్ టు గో ఆర్ నాట్. పోవాలని వద్దా? దేవుడు మాట్లాడతాడు, దేవుడు తన గైడెన్స్ ఇస్తాడు, దాని ప్రకారం మనం నడుచుకోవాలి. యెహోషాపాతు పోయినాడు, యుద్ధానికి చచ్చిపోయేదానికి పోతాడు. అందరూ శత్రువులు చుట్టుముట్టుకున్నారు, కేకేసినాడు, బయట పడినాడు. ఇప్పుడు 19వ అధ్యాయానికి వస్తే
ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, ఈ ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి, 2వ వచనం. దీర్ఘదర్శి హనానీ కుమారుడు యెహూ అతన్ని ఎదుర్కొని పోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగ ప్రకటన చేశాను. నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవు అవుతావు కదా. చూసారా, భక్తిహీనులకు సహాయం చేసినావు, ఇప్పుడు ఏమైనావు నువ్వు? యూ బికేమ్ ఏ ఎనిమీ టు గాడ్. దేవునికి శత్రువు అయిపోయినావు. కాబట్టి ఏం జరిగింది ఇక్కడ చూడండి. అందువలన యెహోవా సన్నిధి నుండి నీ కోపము నీ మీదికి వచ్చింది. అయితే దేశంలో నుండి నీవు దేవతాస్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు కొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. అందుకు ఏమైంది ఇప్పుడు? యెహోషాపాతు యెరూషలేములో నివాసం చేసు బెయేర్షెబా నుండి ఎఫ్రాయిం మన్య వరకు జనుల మధ్య సంచరిస్తూ వారి పితరుల దేవుడైన యెహోవా వైపునకు వారిని మళ్లించాను. నువ్వు యెహోవా దృష్టికి మనసు నిలుపుకొని ఉన్నావు కాబట్టి గాడ్ విల్ హియర్ యువర్ ప్రేయర్. అది 20వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. 2వ దినవృత్తాంతం అందాం, 20వ అధ్యాయం 3వ వచనం. 2వ దినవృత్తాంతం అందాం, 20వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా యందంతటా ఉపవాస దినము ఆచరింపేవాడు. మనస్సు నిలుపుకొని తప్పుపోయి చేశాడు, కానీ మనసు నిలుపుకున్నాడు. కొన్నిసార్లు యూ మస్ట్ బ్రింగ్ ద మైండ్ అండర్ అవర్ కంట్రోల్. మనస్సును నిలుపుకొని ఉండాలి. కొంచెంసార్లు చంచలమైనటువంటి మనసులు ఉంటాయి, అంతేకాదు ఏం చేయాలో దిక్కు తెలియదు. అలాంటి సమస్యలు వస్తాయి. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇంట్లో ఒక్కడ పోయి తలుపు బోల్ట్ పెట్టేసి మోకాళ్ళకి ప్రార్థన చేయాలి. డోంట్ కమ్ అవుట్ ఆఫ్ ద రూమ్ టిల్ పీస్ ఆఫ్ మైండ్ రూల్స్ యువర్ హార్ట్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చదవండి త్వరగా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు. శ్లోక. ప్రతి విషయంలోనూ, నో ఎగ్జామ్షన్, ప్రతి విషయంలోనూ చూడండి. మీ విన్నపులు దేవునికి తెలియజేయడి. చూడగా నీ ఆలోచనలకు తలంపులకు కావలేను. ఏది గమాను? దేవుని యొక్క సమాధానం. దేవుని యొక్క సమాధానము నీ హృదయమును పరిపాలించేంత వరకు డోంట్ కమ్ అవుట్. కూల్ డౌన్ యువర్ సెల్ఫ్. మనం చేయాల్సిన పని అది. అందుకని యెహోషాపాతు మనసు నిలుపుకున్నాడు. ఎప్పుడైతే మనస్సు నిలుపుకున్నాడో, యెహోవా యుద్ధ విచారణ చేసినాడు, యెహోషాపాతు మనస్సు నిలుపుకున్నాడు. కాబట్టి ఏం చేసింది? అందరినీ కూడా సమకూర్చి దేవుని మందిరంలో ప్రార్థనకై సమకూర్చాడు. దావీదు తప్పు చేసినాడు. ఏం చేశాడండి? సౌలు నుంచి తప్పించుకోవడానికి ఫిలిష్తీయుల దేశంలో పోయి ఆకీషు దగ్గర శరణు కొన్నాడు. శరణు కోరితే ఆకీషు యుద్ధాన్ని తీసిపోయాడు. డిస్ప్యూట్ వచ్చింది, దావీదుని వెనక్కి పంపించినారు. అప్పుడు అమాలేకులు వచ్చి లూట్ చేసేసారు. ఏం లూట్ చేశారు? దావీదు యొక్క సామ్రాజ్యాన్ని అంతటిని, ఆ నగరాలన్నింటినీ కాల్చేశారు. భార్యలను పిల్లలను చెర తీసుకొని పోయినారు. అప్పుడు దావీదు ఏం చేశాడు? యెహోవా యుద్ధ విచారణ చేశాడు. సందర్భాలు ఉన్నాయి. దిక్కు తోచినప్పుడు, తప్పు చేసినప్పుడు, దారి తప్పినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి? మళ్ళా దేవుని దగ్గరగా పోవాలి. డోంట్ గో టు ఏ మ్యాన్, వరల్డీ మ్యాన్, హీ విల్ గివ్ స్టిల్ మోర్ రాంగ్ డైరెక్షన్. లోక సంబంధమైన వ్యక్తిని మనం సమీపించినప్పుడు అపాయంలో నుండి ఎక్కువైన అపాయంలోనికి పోయేదానికి ఆస్పదం ఉంది. డోంట్ గో టు హిమ్. ప్రభా, నువ్వు చంపినా, కొట్టినా, తిట్టినా నేను నీ దగ్గరే ఉంటా. ఎక్కడ ఏం చేయను. ఏం చేస్తావు? వచ్చేసి సరెండర్ అండ్ సబ్మిట్ యువర్ విల్, ఫ్లెష్, బాడీ అండ్ స్పిరిట్ టు ద లార్డ్. ఆస్క్ హిమ్ టు గైడ్, హీ విల్ గైడ్. ఆయన అడగాల, ప్రభా నీవే మాకు మార్గం చూపించు. ప్రభు చూపిస్తాడు, తప్పకుండా చూపిస్తాడు. 2వ సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం. ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చరి ఇజ్రాయేలీయురాలైన అహీనోయము, కర్మేలీయుడైన నాబాలును భార్య అయిన అబీగయలును దావీదు భార్యను చెరలోని కొనిపోబడగా చూసి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు
తమ తమ కుమారుని బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదు చంపుదమునని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అందుకే నా కేడము, నా దుర్గము, నా ఆశ్రయపురం. తప్పు చేసినంత మాత్రాన దేవుడు నిన్ను త్రోసివేడు, జ్ఞానం పెట్టుకో. వెన్ వన్స్ యు కమ్, గాడ్ ఈజ్ విల్లింగ్ టు యాక్సెప్ట్. ఇక్కడ ఇమీడియట్గా ఆన్సర్లు వచ్చేసినాయి. ప్రభా నేను తరుము కలుసుకుంటావు, అంతేకాదు సమస్తము సమకూర్చుకుంటావు, గో. దేవుడు చెప్పేసాడు. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ కమ్స్ టు రెస్క్యూ. అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ డస్ స్పీక్ అట్ ది టైమ్ ఆఫ్ క్రిటికల్ కండిషన్. మన యొక్క దిక్కు తోచని స్థితిలో మనం ఉండినప్పుడు మన దేవుడు మనతో మాట్లాడును. ఓన్లీ ది థింగ్ ఇస్ వీ డోంట్ వాంట్ టు లిసన్ హిమ్. అదే వచ్చింది పొరపాటు. పరిస్థితులు ఎట్లుంటాయంటే ప్రార్థన చేసేదానికి అనుకూలంగానే ఉండవు, అలా ఉంటాయి. అలాంటప్పుడు ఆ స్థలంలో నుండి బయటికి వెళ్ళి బయటపడి ఒంటరిగా ఉండడానికి స్థలం చూసుకొని ప్రార్థన చేయాలి. దేవుడు స్వరం మనం వింటాం, వినిపిస్తాడు, డైరెక్షన్ ఇస్తాడు. ఆ డైరెక్షన్ ప్రకారం పోయినామా, గాడ్ విల్ టేక్ ది యాక్షన్ అండ్ గివ్ అస్ విక్టరీ. దేవుడు మన పక్షముగా పోరాడి ఆ సమస్య నుండి పరిష్కారం చేసే మార్గం చూపిస్తాడు, పరిష్కారం కూడా చేస్తాడు. అదే యెహోషాపాతు విషయంలో జరిగింది. యెహోషాపాతు అందరినీ సమకూర్చున్నాడు. ఎవరిని సమకూర్చున్నాడు? పిల్ల పిసిగా పెద్దవాళ్ళు అందరూ వచ్చేసినారు. చూడండి, 2వ దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయం, 2వ దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. 13వ వచనం. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిరి. యెహోవా సన్నిధిని నిలువబడిరి. ఆల్ కేమ్ టుగెదర్. కుటుంబ సమేతముగా మోకాళ్ళని ప్రార్థన చేసేయాలి. సమస్య వస్తే ఒకసారి అది ఏం కాదు, పిల్లలు కూడా చెప్పేసేయాలి సమస్య, ప్రార్థన చేయండి రావు. నన్ను అడిగితే కొన్నిసార్లు మనం చేసే ప్రార్థన కంటే వాళ్ళ ప్రార్థనే దేవుడు ముందుంటాడు. ఎందుకు? వాళ్ళ యథార్థమైన హృదయం లోక జ్ఞానంతో నిండింది కాదు కాబట్టి ప్రార్థన చేస్తారు. ఇక్కడ ఏం చేసినాడు? అందరూ వచ్చి ఇప్పుడు నిలబడినారు. యెహోవా సన్నిధిని నిలువబడ్డారు. మూకుమ్మడిగా కావచ్చు. దట్ మీన్స్ కమ్ విత్ ఆల్ అవర్ పీపుల్ ఇన్ టు ది హౌస్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ ప్రే. గాడ్ విల్ ఆన్సర్ ది ప్రేయర్. ఇప్పుడు ఏమైంది చూడండి, 2వ దినవృత్తాంతం. తాను ప్రార్థన చేసేటప్పుడు ఒకటే ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? ఈ గొప్ప సైన్యంతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. మొట్టమొదటిగా అడ్మిట్ యువర్ ఇనేబిలిటీ. రెండవది, ఏమీ చేయుటకును వీఆర్ ఇన్ కన్ఫ్యూజ్డ్ స్టేట్, మాకు దిక్కు దోచడంలా. మూడవది, నీవే మాకు దిక్కు, డిపెండెన్స్ ఆన్ గాడ్, దేవుని మీద ఆధారపడటం. అది నేర్చుకోవాలి. బ్యాంకులో బ్యాలెన్స్ ఎక్కువ ఉంది, ఏం కాదులే కాదు, దట్ ఈస్ నాట్ ది వే. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడే దానికి నేర్చుకుంటామో దేవుడి యొక్క కార్యమును మనం చూస్తాం, జరిగిస్తాం. దేవుని కార్యమును చూసినప్పుడు, ఎప్పుడైతే మన పక్షంగా దేవుడు కార్యం చేసినాడో ఆ కార్యాన్ని మనం చూసినప్పుడు మనకు ఆశ్చర్యం వేసింది. ప్రభువా, ఇంత గొప్ప కార్యం నువ్వు చేస్తావని మా జీవితంలో కూడా అనుకోలేదే. We never thought even by dream that these things will happen. But it will happen practically on the ground. అవన్నీ కూడా భూమి మీద క్రియారూపకముగా జరిగించి దేవుడు చూపిస్తాడు మనకు. ఇప్పుడు మన యొక్క సంపూర్ణముగా దేవుని మీద ఆధారపడినప్పుడు మన సొంత శక్తి బలము కాకుండా, అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, పేతురు అంటాడు అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం, మా సొంత శక్తి చేతులను బలం చేతులను మేము వీరికి కుంటివాణి బాగు చేసినాం అనుకుంటున్నారా? కాదు. చూడండి, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం. వారందరూ కూడా ఏకదృష్టితో పేతురు యోహానుల వైపు చూస్తున్నారు. ఎప్పుడైతే పేతురు యోహానుల వైపు చూస్తున్నారో ఆ బాగా అయిన కుంటోడు కూడా పేతురు యోహానుల చేతులు పట్టుకొని ఉన్నాడు. కాబట్టి వాళ్ళకి పెద్ద డౌట్ వచ్చేసింది. 4వ అధ్యాయం కాదని క్షమించాలి, 3వ అధ్యాయం 12వ వచనం.
పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్లా, ఇశ్రాయేలులారా, మీరు విని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనను భక్తి చేతను నడవను వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? మా తట్టు ఎందుకు చూస్తున్నారు మీరు? మరి ఏం చేయాలి? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. వారికి కాళ్ళు ఇవ్వడం ద్వారా దేవుని మహిమపరిచి ఉన్నాడు. పేతురు గొప్పతనం తీసుకోవడంలా దేవుని మహిమ బయలుపరచబడింది. దేవుని గురించి మాట్లాడుతున్నాడు. అంతేకాదు 15వ వచనం, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతులలో నుండి లేపను, అందుకు మేము సాక్షులము. వీఆర్ ది విట్నెసెస్. వీఆర్ ది విట్నెసెస్. యెహోషువ దగ్గరికి పోదాం. 2వ దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయం. మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు, నీవే మాకు దిక్కు. ఎప్పుడైతే తాను దేవుని మీద ఆధారపడాడో, ముందు చూడండి 16వ వచనం చదువుదాం. 14 మొదటిగా, అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడు బెనయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడినగు లేవీడునగు యెహజీయేలు సమాజంలో ఉండను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతడు ఇలాగూ ప్రకటించాడు. దేవుడు తన యొక్క ఆత్మను పంపించాడు. ప్రవచనం వచ్చింది, రేపు బోర్డుల యుద్ధానికి మీరు గెలుస్తారు. అయిపోయింది. సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం, హీ గాట్ ఇట్. సమస్యకు తగిన పరిష్కారము దేవుడు కనపరిచినాడు. ఇప్పుడు అందరూ పోయి దేవుని యొక్క సమాజంలో మందిరంలో నిలబడి ప్రభు దగ్గర తమ యొక్క అసమర్థతను ఒప్పుకొని తమ యొక్క డిపెండెన్స్ ఆధారపడుతున్నామని ప్రభు దగ్గర ఎప్పుడైతే ఒప్పుకున్నాడో వెంటనే ప్రభు ఆత్మను పంపించాడు, మాట్లాడాడు. యుద్ధం జరిగింది. ఏం జరిగింది చూడండి. 2వ దినవృత్తాంతం గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. మరి ఏం చేయాలి? యూదా వారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడి మీతో కూడా ఉన్న యెహోవా దయచే రక్షణను మీరు చూసేదారు. భయపడుకుడి, జడికుడి, రేపు వారి మీదికి పోడి, యెహోవా మీతో కూడా ఉండును. యెహోవా మీతో కూడా ఉండును. వెన్ యూ గో టు హిస్ ప్రెజెన్స్, ఆయన యొక్క మార్గములోనికి, ఆయన యొక్క సన్నిధిలోనికి వెళ్ళి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో ఉంటాడు. ప్రకటన మరి ప్రవక్తను పంపించాడు, సొల్యూషన్ చెప్పేశాడు, మీరు పంక్తులు తీర్చమని నిలబడి చెప్పేశాడు. అంతేకాదు యుద్ధానికి పోండి, యెహోవా మీతో కూడా ఉండదు. అంతేకాదు యుద్ధము యెహోవాదే. చూడండి వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? 18వ వచనం, అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహాతీయుల సంతతి వారును కోరహీయుల సంతతి వారును లేవీయులు నిలబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలు దేవుడు యెహోవాను స్తుతించిరి. 20వ వచనం, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి. వాళ్ళు ఎప్పుడైతే స్తుతి ఆరంభమైందో శత్రువు మీద దేవుడు యుద్ధం చేసి క్లుప్తంగా చెప్పేస్తున్నాం, జయమునిచ్చాడు. ఎట్లా ఇచ్చాడు చూసండి. 29వ వచనం, ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదకి వచ్చెను. యుద్ధం చేసింది దేవుడు, దేవుని భయం వాళ్ళ మీదకి వచ్చేసింది. మన జీవితంలో బలుల పాలు పొందకుండా ఒకసారి పరీక్ష చేసుకుంటాం. ఎప్పుడైనా తప్పిపోయిన మార్గం ఉందా? దావీదు తప్పిపోయినాడు. యెహోషాపాతు కూడా దుష్టునితో సాంగత్యం చేశాడు. సరే, అది తెలిసి చేశాడో తెలియక చేశాడో, తెలిసి చేసినా తెలియక చేసినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అడ్మిట్ వాట్ యు హవ్ డన్ ఈజ్ రాంగ్. నేను చేసింది తప్పే ప్రభువా, దయచేసి క్షమించు. ఈ టెల్ మీ గివ్ మీ ది సొల్యూషన్. నాకు పరిష్కార మార్గం దయచేయని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మన అసమర్థతను దేవుని ఎదుట ఒప్పుకుంటామో, ఆ యొక్క సమస్యను దేవుడు అంగీకరించి పరిష్కరించడానికి శక్తిమంతుడు, ఇష్టపడువాడు. బట్ ఆన్ అవర్ సైడ్ మనం ఆయన దగ్గరికి పోయి మనవి చేసుకునే సిద్ధంగా ఉన్నామా? దట్ ఈస్ అవర్ డ్యూటీ. వీ మస్ట్ గో సిన్సియర్లీ, అడ్మిట్ అవర్ ఇనేబిలిటీ. తద్వారా దేవుడు మన పక్షంగా మన శత్రువుతో యుద్ధం చేసి జయమును అనుగ్రహించినట్లు ప్రభు మనకు సాయం చేస్తాడు. ఇక్కడ చెప్తున్నాను, యెహోవా యుద్ధం చేసినో
కాబట్టి ఏం జరిగింది? దేవుని భయం ప్రజలందరి మీదకి వచ్చింది. అందుకని 32వ వచనం, అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గం నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండాను. ఫైనల్ డెసిషన్. 2వ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయం 32వ వచనం. అందరం కలిసి చదువుదాం. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఆసా మార్గం నడుచుచు దానిలో నుండి తొలగిపోకుండాను. మన యొక్క జీవితంలో మనం కూడా ఒక నిర్ణయానికి వస్తాం. తొలగిపోకుండా, దారి తప్పిపోకుండా, ప్రక్కదారిని పోకుండా, ప్రభువా నీ ఆజ్ఞలను కట్టడలను న్యాయ విధులను గైకొనుట యందు మీరు చెప్పిన మార్గం నడుచుటకు మాకు సహాయం చేయము. దట్ మస్ట్ బి అవర్ ఎయిమ్ ఆఫ్ ప్రేయర్ అండ్ అవర్ ప్రేయర్. మన యొక్క ప్రార్థన, మన యొక్క గురి అలాగా ఉండాలి. ఎప్పుడైతే మన గురి అలాగా ఉంటుందో దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేయటకు శక్తిమంతుడు. దేవుడు తన వాక్యమును దీవించుగాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా పరుల గొప్ప తండ్రి, మా ఘనమైన గొప్ప దేవ, మరొకసారి మీ సైలో చేరి ప్రార్థిస్తున్నాం. మేము చెప్పువారము వినివారము కాక వాక్యానుసారంగా చేయువారంగా ఉండటం మాకు సహాయం చేయండి. యెహోషాపాతు యొక్క జీవిత చరిత్రలో మేము చూడగలిగాం. దావీదు యొక్క జీవిత చరిత్రలో కూడా మేము చూడగలిగాం. వారు తప్పు చేసినప్పుడు, దారి తప్పిపోయినప్పుడు తిరిగి వారు మీ సన్నిధిలో చేరి మీకు మొరపెట్టినప్పుడు మీరు వారికి జవాబిచ్చిన దేవుడు, సమస్తమును సమకూర్చుకోవటానికి, విజయం ఇవ్వటానికి గొప్ప దేవుడు అయి వారి పక్షంగా కార్యం జరిగించినది. కావున మరొకసారి మేము మీ వైపు చూస్తున్నాం. ప్రభువా, మీరే మమ్మల్ని కరుణించి కటాక్షించి తొలగిపోకుండా వాక్యానుసారంగా జీవించడం మాకు సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి దీన మనసుతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అలాగే